హలో ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ. దానికోసం 4 స్పూన్ల ఆయిల్ తీసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ 4 పచ్చిమిర్చిని మంచిగా మిక్సీ పేస్ట్ పట్టేసుకుని నూనెలో వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి. మనం తీసుకున్న 1 కేజీ చికెన్ని మంచిగా మసాలాలతో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగుంటుంది. ఒక స్పూన్ రా సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకుంటే మనకు చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. ఇలా చికెన్ ఉండడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ 70% కుక్ అయిన తర్వాత 2 స్పూన్స్ కారం తీసుకుని అంతా కలిసేలాగా ఇంకోసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకుని అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఈజీగా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.